నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలుగాను ఈ సంవత్సరం వీరికి మిశ్రమంగా ఉంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. అనారోగ్య సమస్యలు గతంలో ఉంటే మీకు అవి ఇప్పటికీ బాధిస్తూనే ఉంటాయి. దీనికి ప్రత్యేక సూచన ఏంటంటే సూర్యుడిని ఆరాధించండి. ఇది తప్పనిసరిగా చెప్పదగిన విశేషమైన సూచన. అయితే కుటుంబ ఆర్థిక విషయాల్లో కొంత సామాన్యంగా ఉంటుంది. బంధువర్గం నుంచి మీరు అనుకున్న సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక విషయాలు కొంచెం మందకొడిగా మీరేదైనా ఆర్థిక లావాదేవీలు చేసినట్టయితే అవి అంత వేగవంతంగా జరగవు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానంతో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ సర్దుబాటు అయిపోతుంది. వ్యాపారాలు ఏవైనా కొత్తవి చేయాలి అనుకునే వాళ్ళు ఈ మాసంలో ప్రారంభించుకోవచ్చు. పాత అంటే కొత్తగా చేసేవాళ్ళు ఈ మాసంలో చేసుకుంటారు. ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు మీరు అనుకున్నంత లేకపోయినా కొద్దిపాటి లాభాలు అయితే వచ్చే సూచనలు కనబడుతుంది. తర్వాత వృత్తి ఉద్యోగులో ఉన్నవాళ్ళు ఏదైనా వృత్తుల్లో కానీ ఉద్యోగంలో ఉన్నవారికి కానీ అధికారుల మన్నన పొంది మీ మాటకు ఒకంత మర్యాద గౌరవం కలుగుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. తర్వాత వ్యవసాయదారులకు మొదటి 2 పంటలు చేతికి పుష్కలంగా అంది వస్తాయి. తద్వారా లాభాలను మీరు అనుకున్న దానికన్నా ఒకంత 2 రెట్లు లాభాలు వచ్చే సూచనగా ఉంది. మీరు ఏదైనా కొత్త పంట వేయాలనుకుంటే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి, సమయానికి వస్తాయి. పౌల్ట్రీ రంగం వారికి, నర్సరీ రంగం వారికి, కౌలుదారులకు ఈ మాసం చాలా చక్కగా ఉంది. పెట్టుబడి పెడదాము అనుకున్నవారు, పెట్టుబడి పెట్టే రంగంలో ఉన్నవాళ్ళు ఈ మాసంలో చక్కగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మీరు ఎంత పెట్టుబడి పెట్టుకుంటే అంతకు ఒకంత 4 వచ్చేటట్టుగా లాభాల సూచన కనపడుతోంది. కాబట్టి నిరభ్యంతరంగా పెట్టండి. భాగస్వామ్య వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళు ఈ మాసంలో వాయిదా వేసుకోండి, తదుపరి మాసానికి వేసుకోండి. అంటే భాగస్వామ్య వ్యాపారం ఈ మాసంలో మీకు అంత అనుకూలంగా కనపట్టలేదు. తరువాత విద్యార్థులు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కష్టపడాలి, మరి తప్పదు కదా. కష్టపడుతూ మీరు గణేషుని కనుక పూజ చేసుకున్నట్టయితే లేదా సరస్వతి అమ్మవారికి కనుక పూజ చేసుకున్నట్లయితే మీ సంకల్పం ఏదైతే ఉందో అది మీరు ఒక చిన్న కాగితం మీద రాసుకుని గణపతి విఘ్నేశ్వరుడు బొమ్మ కింద పటం కింద కానీ లేదా ఆ విగ్రహం కింద కానీ మీరు పెట్టి మీరు ఏమనుకుంటున్నారో అది రాసి స్వామివారికి ఇష్టమైన గుడాన్ని అంటే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. వీలున్న వాళ్ళు గణపతి హోమం కానీ సరస్వతి హోమం కానీ చేయించుకోవచ్చు. సరస్వతి హోమం చేసేటప్పుడు వజని వాడండి. సరస్వతి హోమంలో వజని వాడండి. వజ అంటే మనకి పూజా స్టోర్స్లో ఇస్తారు, దాంతో హోమం చేసుకోండి. అయితే రాజకీయ నాయకులకు పరిస్థితి ఎలా ఉందంటే ఈ మాసంలో కొంచెం గందరగోళ పరిస్థితి కనబడుతోంది. కాబట్టి సావధానంగా ఉండి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. కొత్తగా ఆ రాజకీయ రంగంలోకి వెడదామని అనుకున్న వాళ్ళు ఈ మాసం ఆగిపోయి తదుపరి మాసం ప్రయత్నం చేయండి. ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా అధిష్టానంతో గొడవ పడకుండా ప్రజలతో మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే కనుక మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. తర్వాత వీరందరూ అంటే ఈ మాసంలో ఉన్న వారందరూ గణపతి పూజ కంపల్సరీగా చేయించుకోవాలి. స్త్రీలకు ఈ రాశిలో ఉండే స్త్రీలకు కుటుంబ పరంగా కొంచెం గౌరవం తగ్గుతుంది. అనుకూలమైన మీ స్త్రీలకు మాత్రము అనుకూలమైన ఫలితాలు కావాలి అంటే గరికతో గణపతి పూజ చేయండి. అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతుల ఆధారంగా దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది
ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు. ఇవి గోచారానికి సంబంధించింది, అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది, లేదా నాకు వర్తించలేదు, లేదా ఇది అబద్ధము, నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని, లేదు తెలుసుకోవాలి, నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు, సూచనలు చూద్దాం. ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. వారి యొక్క తండ్రిని గౌరవించాలి. ఆదివార నియమాలు పాటించండి. సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయడం, అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట. నీళ్లను వదలాలి. మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు, అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన. మాంసాహారాన్ని వదలాలి. ఆదివార నియమాలు పాటించాలి. తదుపరి హస్త నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే. తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమః లేదా ఓం సం సోమాయ నమః, ఈ 2 మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు 108 సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. తర్వాత చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, జపము, ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది. అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైన, ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ, లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే, లేదా కాలసర్ప దోషాలు కానీ, సర్పదోషాలు కానీ, ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది. అయితే మరొకటి ఏంటంటే, వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము. కృత్తికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము. లేదా మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి, ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. సంతానం వారికి సంతానం వస్తుంది. అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట. ఈ నియమాలు, ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి. పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.